చాలా యంగేజ్‌లోనే, చాలా చిన్న ఏజ్‌లోనే కిడ్నీ హెల్త్ అనేది పాడవుతోంది. అవును. డయాలిసిస్ వరకు వెళ్తున్నారు. మరి కిడ్నీ హెల్త్ హెల్తీగా ఉండాలి అన్నా, మనకి లాంగ్ టైమ్‌లో ఎలాంటి డిసీజెస్ కిడ్నీ హెల్త్ వల్ల పాడవడం వల్ల రాకుండా ఉండాలన్నా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం ఈ మధ్యలో కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది సీకేడీ ప్రాబ్లమ్ ఓన్లీ మిడిల్ ఏజ్‌లో వాళ్ళకు ఓల్డ్ ఏజ్‌లో చూసేవాళ్ళం. ఈ మధ్యలో ఈవెన్ మా దగ్గరికి 20, 25 ఇయర్స్ వాళ్ళు కూడా వస్తున్నారు. హ్మ్. ఫస్ట్ మా సెంటర్ గురించి చెప్తానమ్మా. వి ఆర్ రన్నింగ్ ఏ డాక్టర్ గుప్తా ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ సెంటర్, న్యూ బోయినపల్లి, సికింద్రాబాద్. ఓకే. సో మా దగ్గర ఏంటంటే వరల్డ్‌లో ఉన్న నేచురల్ థెరపీస్ అన్నీ ఒక దగ్గర పెట్టాం. హ్మ్. వి గాట్ ఎ హోమియోపతి డాక్టర్, నేచురోపతి డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్, ఆకుప్రెషర్, ఆకుపంచర్, లీచ్, కైరో అన్ని వరల్డ్‌లో ఉన్న అన్ని థెరపీస్ అన్నీ ఒక దగ్గర పెట్టాం. ఓకే. కాబట్టి ద సక్సెస్ రేట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఈస్ వెరీ హై. హ్మ్. ప్లస్ ఈవెన్ ఇంక్లూడింగ్ యోగా, డైటీషియన్ ఉన్నారు, యోగా కన్సల్టెంట్ ఉన్నారు. సో హ్మ్. ఒక ప్రాబ్లమ్‌కి ఏందంటే మల్టీ డైరెక్షనల్ అప్రోచ్ వల్ల ట్రీట్మెంట్ చేస్తున్నాం కాబట్టి ద రిజల్ట్స్ ఆర్ వెరీ వెరీ గుడ్. హ్మ్. ఈవెన్ మా దగ్గర మీరు అడిగిన క్వశ్చన్ కిందమ్మా అంటే బికాస్ మేబీ దే ఆర్ యూజింగ్ లాట్ ఆఫ్ అవుట్ సైడ్ ఫుడ్, హ్మ్. ప్లాస్టిక్ యూజెస్ వాడుతున్నారు, పెస్టిసైడ్స్ వాడుతున్నారు, హ్మ్. లాట్ ఆఫ్ కెమికల్ దే ఆర్ యూజింగ్, హ్మ్. లాట్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ దే ఆర్ టేకింగ్, లాట్ ఆఫ్ యాంటాసిడ్ దే ఆర్ టేకింగ్, సో మెనీ థింగ్స్ దే ఆర్ టేకింగ్. సో అందు గురించి ఈవెన్ హై బ్లడ్ ప్రెషర్ నాట్ కంట్రోల్డ్ ఆల్సో. హ్మ్. ఇవన్నీ కారణాలు ఉంటాయి సికేడి ఎంగేజ్లో సికేడి రావడానికి. ఓకే. సో మేమేం చేస్తున్నామండి, సికేడి ప్రాబ్లంకు క్రానిక్ కిడ్నీ ప్రాబ్లంకు హ్మ్. పర్మనెంట్గా ఏంటంటే టెంపరరీ కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తున్నాం. మా దగ్గర అప్ టు క్రియాటిన్ 8, 9, 10, 11 వాళ్ళకి కూడా మేము 2 మంత్స్‌లో, 2½ మంత్స్‌లో రిలీఫ్ చేశాము. హ్మ్. సో దానికి ఏందంటే ముఖ్యంగా మా దగ్గర ట్రీట్మెంటు, యోగా, డైట్ ఇవన్నీ కలిపేసి రిజల్ట్ బాగుంది. హ్మ్. సో మీకు కొన్ని ప్రేక్షకులకు కొన్ని మేము న్యాచురల్ టిప్స్ చెప్తున్నాము. ఓకే. సో అది ఈజీగా మీరు ఇంట్లో ట్రై చేయండి. హ్మ్. చేసి తప్పకుండా మాకు ఇన్ఫార్మ్ చేయండి. సో సీకేడీ ప్రాబ్లం కండి ఇది రామబాణం లాగా పనిచేస్తుంది. మేము చాలా మంది వేల మంది పేషెంట్స్‌కి 4, 5 ఇయర్స్ నుంచి చేస్తున్నామండి. ఇది మీ ఇంటి పక్కన ప్రతి గుడిలో ఉంటుంది. ఇంటి పక్కన ఉంటుంది రావి చెట్టు. ఇదేమో వేపాకు. మేమేం 3 రావి ఆకులు, 3 వేపాకులు దాన్ని గ్రైండ్ చేసేసి కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్‌లో కొంచెం వాటర్ ఏసి గ్రైండ్ చేసేసి రోజు 2 సార్లు, 3 సార్లు కూడా పేషెంట్‌లకి ఇస్తున్నాము. దానివల్ల క్రియాటినిన్ తగ్గుతుంది. కిడ్నీ ఫంక్షన్ పెరుగుతుంది. మేము చాలా పేషెంట్స్‌కి అబ్జర్వ్ చేశామండి. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు. ముందు 2 సార్లు తీసుకోండి, 3 సార్లు తీసుకోండి. ఇట్స్ వెరీ ఈజీ టు యూజ్. ఓకే. ఇది వాటర్ బాయిల్ చేసి కలుపుకోవాలా సార్? లేకపోతే లేదా గ్రైండ్ డైరెక్ట్‌గా చేసుకోవాలి. గ్రైండ్ చేసేసి వాటర్‌లో కలిపేసుకొని చాలు తీసుకోవడమే. అంతే. ఎట్లా మార్నింగ్ టైమ్‌లో తాగాలా? మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి 2 సార్లు తీసుకోవాలి. అది తినక 3 ముందు, తిన్న తర్వాత. తినక ముందు తీసుకుంటే బెటర్. 3 ఓకే. రావి ఆకులు, 3 హ్మ్. వేపాకులు. హ్మ్. ఓకే. నైట్ టైమ్ గూడా తినక ముందు ఈవినింగ్ తీసుకోవాలా? టైమ్ తీసుకోవాలి. ఇట్స్ వెరీ ఎఫెక్టివ్. ఓకే. 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 రైట్. ఇంకేమున్నాయి సార్ రెమెడీస్ కిడ్నీస్ చెప్తాను. కోసం? కిడ్నీ ప్రాబ్లమ్ కండి మేము పేషెంట్స్‌కి మా వెల్‌నెస్ సెంటర్‌లో కొత్తిమీర చట్నీ ఇస్తాం. ఉదయం కొత్తిమీర చట్నీ, మధ్యాహ్నం కొత్తిమీర చట్నీ, రాత్రి కూడా కొత్తిమీర చట్నీ ఇస్తాము. కొత్తిమీర వల్ల దీని కిడ్నీ ఫంక్షన్ పెరుగుతుంది. మన ఒక పేషెంట్ కెనడా నుంచి వచ్చారు. ఆమెకు అప్రాక్సిమేట్లీ 12.8 ఉంది క్రియాటినిన్. డయాలిసిస్ కూడా తీసుకుంటుంది. మా వెల్‌నెస్ సెంటర్‌లో వచ్చారు. ఆమెకు మా ట్రీట్మెంట్స్‌తో పాటు ఈ కొత్తిమీర చట్నీ తినిపించాము. ఎక్సర్సైజ్ చేపించాము, యోగా చేపించాము. ఆల్మోస్ట్ ఆమెకు 2 వీక్స్‌లో ఆమెకు 4 వీక్స్‌లో క్రియాటినిన్ 2.8 అయింది. షీ వాస్ వెరీ హ్యాపీ. మనం ఏందంటే ఇది కొత్తిమీర మనం ఇంట్లో కర్రీలో వాడతాం. అది స్పైస్ లాగా పనిచేస్తుంది. దీన్ని వాటర్‌లో బాయిల్ చేసి తీసుకోవచ్చు. కొత్తిమీర చట్నీ లాగా తీసుకోవడం వల్ల ఇట్ ఈస్ వెరీ వెరీ ఎఫెక్టివ్. ఇట్ స్టిమ్యులేట్స్ ద కిడ్నీ ఫంక్షన్స్. ఓకే. అంటే డైరెక్ట్ కొత్తిమీర చట్నీ అని కాకుండా, ఆ! ఇప్పుడు ఎక్కువ కొత్తిమీరని మన ఏవైతే హెల్త్ అంటే అంటే కర్రీస్‌లో మామూలుగా గానీ, వాడుకోవచ్చు. ఈ విడిగా ఈ గూడా సి యాడ్ చేసుకుంటే ఈ సీకేడీ పేషెంట్స్ మాత్రం హ్మ్. డైరెక్ట్ కొత్తిమీర చట్నీ తీసుకోవాలి. ఓకే. అంటే ఇంక డైరెక్ట్ మెయిన్ ఇంగ్రీడియెంట్ కొత్తిమీరే ఉండాలి. కొత్తిమీర ఉండాలి. ఇంకోటండి మనం ఇంట్లో వాడే వస్తువు ప్రతి ఇంట్లో ఉంటుంది. ప్రతి కిచెన్‌లో ఉంటుందది కరేపాకు. హ్మ్. మేము చాలామంది పేషెంట్స్‌కు కరేపాకు నీళ్ళలో బాయిల్ చేయడం వల్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అయితుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అండ్ ఆల్సో పుదీనా ఆల్సో. హ్మ్. జస్ట్ దీన్ని బాయిల్ చేసి తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవన్నీ చిన్న చిన్న టిప్సే. కానీ చాలా ఉపయోగపడుతుంది. ఈవెన్ కొత్తిమీరలో కూడా యూ కెన్ యాడ్ లిటిల్ కరేపాకు అండ్ మేక్ చట్నీ. బెస్ట్ మేము అబ్జర్వ్ చేసామేందంటే కరివేపాకు నీళ్ళలో బాయిల్ చేసేసి మసలబెట్టి మనం అందరం టీ తాగుతాం కరెక్ట్. టీ బదులు ఒక బంచ్ కరివేపాకు నీళ్ళలో వేసేసి బాగా బాయిల్ చేసి దాన్ని కరివేపాకు టీ తీసుకోండి. మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మీ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది. జనరల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. బాడీ డీటాక్స్ అవుతుంది. మెనీ బెనిఫిట్స్ ఆర్ దేర్. సేమ్ లైక్ పుదీనా ఆల్సో. హ్మ్. దిస్ పుదీనా టేక్ ఎ బంచ్ ఆఫ్ పుదీనా, పుట్ ఇట్ ఇన్ ద వాటర్, బాయిల్ ఇట్ అండ్ టేక్. బాయిల్ చేసి సాయంకాలం టీ మానేసి దీని డికాక్షన్ తీసుకోండి. పుదీనా డికాక్షన్ వల్ల
ఇండైజెషన్‌కి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. గ్యాస్ ప్రాబ్లమ్ తక్కువైతుంది. ఎసిడిటీ తక్కువైతుంది. మీ ఇండైరెక్ట్‌గా మీ కిడ్నీ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఓకే. కిడ్నీ పేషెంట్స్‌కండి మా సెంటర్‌లో రోజు అట్‌లీస్ట్ ఆనియన్‌తోని ఒక సలాడ్ ఇస్తాము. ఒక 25 గ్రామ్, 30 గ్రామ్స్ సలాడ్ ఇస్తాము. ఒక 3, 4 గార్లిక్ ఎల్లిపాయలు జస్ట్ కొంచెం ఒక డ్రాప్ ఘీలో కొంచెం రోస్ట్ చేసి రెడ్ అయిన తర్వాత ఫస్ట్ గార్లిక్ ఇచ్చేసేసి వాళ్ళకు మన బార్లీ రోటీ ఇస్తాము. ప్లస్ ఇంకోటి జింజర్. దిస్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ ద కిడ్నీ పేషెంట్స్. మేము ప్రతి కర్రీలో వాడతాము. మా మా దగ్గర కిడ్నీ పేషెంట్స్‌కు రైస్ ఇవ్వము, వీట్ ఇవ్వము. ఓన్లీ వి గివ్ ఏ బార్లీ గింజలు. బార్లీ గింజలతో రొటీ చేస్తాం. ఓహ్! ఈ కిడ్నీ వాళ్ళకండి మా వెల్‌నెస్ సెంటర్‌లో మాకు వి గాట్ ఏ గుడ్ క్యాంటీన్. ఎక్స్‌పీరియన్స్‌డ్ డైటీషియన్స్ ఉన్నారండి. మేము పేషెంట్స్‌కు రైసు, చపాతీ ఏమి ఇవ్వము. ఓన్లీ బార్లీ గింజలు మీ ఇంటి పక్కనే ఎనీ కిరాణా షాప్‌లో దొరుకుతుంది. ఈజ్ నోన్ డయూరిటిక్. ఈ బార్లీ గింజలను గ్రైండ్ చేసేసుకొని దాంతోనే రొట్టె చేసి మేము పేషెంట్స్‌కి ఇస్తాము. దాంతో ఓకే. పాటు కొత్తిమీర చట్నీ ప్లస్ సొరకాయ కర్రీ ఇస్తాము. ఇట్స్ వెరీ వెరీ ఎఫెక్టివ్. ఈవెన్ సింపుల్ మీరు ట్రై చేయండి. ఇమ్మీడియట్‌గా యాక్చువల్‌గా ఏందంటే ఏండ్ల నుంచి ఇది బార్లీ గింజ నీళ్ళలో నానబెట్టి దాన్ని బాయిల్ చేయడం వల్ల మన ఎక్సెస్ వెయిట్ తగ్గుతుంది. ఎక్సెస్ బాడీలోకెళ్ళి వాటర్ తీసేస్తుంది. దిస్ వర్క్స్ లైక్ ఏ డయూరిటిక్ లాగా పనిచేస్తుందండి. సార్ మీరు ఓన్లీ బార్లీతోనే మీరు రొట్టె చేస్తా అని చెప్తున్నారు అవును. కదా! జనరల్‌గా అయితే గోధుమ పిండి లేనిదే మనకేది రాదు. అవును. సో, అంటే అవును. మీరు మిక్స్ చేస్తారా? ఏమైనా లేదు గ్రెయిన్స్ ఓన్లీ మిక్స్ ఒట్టి బార్లీయే. వస్తుందా ఓన్లీ? మేము కిడ్నీ పేషెంట్స్‌కు రైసు, చపాతీ ఏమి ఇయ్యం. హ్మ్. ఓన్లీ బార్లీ గింజలను పౌడర్ చేసేసి, దాంతోనే రోటీ చేసేసి హ్మ్. మా పేషెంట్స్‌కి ఇస్తాం. కిడ్నీ పేషెంట్స్ వాళ్ళు మంచిగా ఇంప్రూవ్‌మెంట్ అయితున్నారు. మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. ఓకే. దానికి కొత్తిమీర చట్నీ, సొరకాయ హ్మ్. ప్లస్ ఆల్ వి గివ్ ఆల్ వెజిటబుల్ కర్రీస్‌తో వెజిటబుల్స్ ఏదైతే తినేయొచ్చు. కిడ్నీకి సపోర్ట్ మెయిన్ కిడ్నీకి హ్మ్. సొరకాయ మేము చాలా రిసర్చ్ చేసాం. ఇట్ డూయింగ్ మిరాకిల్‌గా పనిచేస్తుంది. ఓకే. మీకు తెలిసిన ఈజీ వెజిటబుల్ అండి. మా వెల్‌నెస్ సెంటర్‌లో కిడ్నీ పేషెంట్స్‌కి ఒక వారం రోజుల వరకు ఇదే ఇస్తాము. హ్మ్. దీన్ని ఆనపకాయ అంటారు, లేకపోతే సొరకాయ అంటారు. దీంతోనే మేము మార్నింగ్ టైమ్ సొరకాయ ప్లస్ పుదీనా ప్లస్ 1 ఆర్ 2 డ్రాప్స్తోనే దీన్ని జ్యూస్ ఇస్తాము. మధ్యాహ్నం దీనితోనే సూప్ చేస్తాము. రాత్రి దీంతోనే కిచిడీ చేస్తాము. సో, వెరీ వెరీ గుడ్ ఫర్ ద కిడ్నీ పేషెంట్స్‌కు. ఓకే. వెరీ ఎఫెక్టివ్‌గా కూడా ఉంటుంది. ఈవెన్ మేము హార్ట్ పేషెంట్స్‌కు ఎవరికైతే చాలా హై కొలెస్ట్రాల్ ఉంటుంది, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉంటాయి. మేము ఒక 7 డేస్ వరకు మార్నింగ్, ఈవినింగ్ జ్యూస్ ఇస్తాము. ఇంకోటేంటంటే 3 డేస్ ఓన్లీ ఫాస్టింగ్ పెడతాం. ఓన్లీ ఆనపకాయ మీదనే ఫాస్టింగ్ పెడతాం. ఎవరికైతే ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువున్న వాళ్ళకు వెరీ ఎఫెక్టివ్. ఓకే. అంటే ఫాస్టింగ్ అంటే ఓన్లీ ఓన్లీ అంతే సొరకాయతో 3 డేస్. చేసిన 3 డేస్ ఓన్లీ సొరకాయనే. మార్నింగ్ జ్యూస్ ఇస్తాము. హ్మ్. ఆఫ్టర్‌నూన్ దీంతోనే సూప్ చేస్తాము. హ్మ్. సాయంకాలం కిచిడీ చేసేస్తాం. ఓకే. వెరీ ఓన్లీ ఎఫెక్టివ్. సొరకాయ యూజ్ చేసి ఓన్లీ మాత్రమే సొరకాయ. చేస్తారా? సొరకాయ ఈస్ వెరీ వెరీ ఎఫెక్టివ్ ఫర్ ద కిడ్నీ ప్రాబ్లమ్స్ యాస్ వెల్ యాస్ ద హార్ట్ ప్రాబ్లమ్స్ ఆల్సో. ఓకే. ఓకే. ఇంకేమైనా ఉన్నాయండి ఇంగ్రీడియెంట్స్‌కి కిడ్నీ హెల్త్ కోసం? ఇంకోటండి ప్రతి ఇంట్లో వాడే వస్తువు పసుపు. ఎవ్రీబడీ నోస్ ఇట్ వర్క్స్ లైక్ ఎన్ యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. యెస్. కానీ మేము కిడ్నీ పేషెంట్స్‌కు మామూలు పసుపు పౌడర్ కన్నా పచ్చి పసుపు దొరుకుతుంది. అల్లం లాగానే పచ్చి పసుపు దొరుకుతుంది మార్కెట్‌లో. సో, ఇది మేము కర్రీస్‌లో, సూప్‌లో ప్రతి పేషెంట్‌కు 1 గ్రామ్ నుంచి 2 గ్రాముల వరకు మేము ఇది పచ్చి పసుపు వాడతాము. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. మీరు తీసేసుకొని మీ ఇంట్లో ఏదైనా బాల్కనీలో పెట్టేస్తే పచ్చి పసుపు వచ్చేస్తుంది. అండ్ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో ఫర్ ద కిడ్నీ పేషెంట్స్. ఓకే. ఇంకొకటి మీరందరూ ఇంట్లో మొక్కబుట్ట మనం తింటాము. దాన్ని కార్న్ సిల్క్ అంటే దాని జుట్టు మనం పడేసేస్తాం. మేము చాలామంది పేషెంట్స్‌కు స్టడీ చేశాము. ఒక 50 గ్రాముల ఈ కార్న్ సిల్క్ వాటర్‌లో బాగా బాయిల్ చేసి తీసుకోవడం వల్ల కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అయితుంది. క్రియాటినిన్ తగ్గుతుంది. మీరు ఈజీ దానివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు. ఇది ట్రై చేయండి. రోజు ఒక్కసారి, 2 సార్లు కూడా ట్రై చేసుకోవచ్చు. మెయిన్‌గా కిడ్నీ ఫంక్షన్ పెరగాలంటే అండి, మీరు గూగుల్‌లోకెళ్ళి చార్ట్ కొట్టండి. పీహెచ్ మనకేందంటే 2 రకాల ఫుడ్‌లుంటాయి. అసిడిక్ ఫుడ్ అండ్ ఆల్కలైన్ ఫుడ్. పీహెచ్ 7.5 ఉన్నదాన్ని అసిడిక్ ఫుడ్ అంటారు. 7.5 అబోవ్ ఈస్ కాల్డ్ ఆల్కలైన్ ఫుడ్. ఇఫ్ యూ టేక్ ఆల్కలైన్ ఫుడ్ యువర్ బాడీ విల్ త్రో అవే ఆల్ యువర్ డిసీజెస్. సో, కిడ్నీ పేషెంట్స్ ఆల్కలైన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోండి. తొందరగా ఇంప్రూవ్ అయిపోతారు. ప్లస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏందంటే మా వెల్‌నెస్ సెంటర్‌లో కిడ్నీ ప్రాబ్లమ్స్‌కు ఆల్టర్‌నేట్ డేస్ ట్రీట్మెంట్ చేస్తాము. కిడ్నీ మసాజ్ చేస్తాము. కిడ్నీ ప్యాక్ ఉంటుంది. ప్లస్ గార్లిక్, జింజర్ పేస్ట్ పెడతాము. ఫుట్ మసాజ్ చేస్తాము. ఫేస్ రిఫ్లెక్సాలజీ చేస్తాము. ఇంకోటేందంటే ఒక 7 డేస్
ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేసేస్తాము. బాడీ డిటాక్స్‌కు, కిడ్నీ డిటాక్స్ చేస్తాము. ప్లస్ డైట్ ఇవన్నీ ట్రీట్మెంట్స్ వల్ల క్రియాటినిన్ తగ్గుతుంది. కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అయితుంది. చాలామంది పేషెంట్స్ 2 సార్లు, 3 సార్లు డయాలిసిస్ చేసుకునేవారు. మా ట్రీట్మెంట్ వల్ల వారంకు 2 సార్లు, వారంకి ఒకసారి లాంగ్ రన్‌లో ఒక 2, 3 మంత్స్‌లో వాళ్ళకు 100% రిజల్ట్స్ ఉన్నాయండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ మా వెల్‌నెస్ సెంటర్‌లో మేము కిడ్నీ ఎక్సర్సైజ్ చూపిస్తాము. ఉదయం ఒక 2 అవర్స్, సాయంత్రం ఒక 2 అవర్స్ నేర్పిస్తాం వాళ్ళకు. దానివల్ల కిడ్నీ అనేది రిజునవేట్ అయిపోతుంది. ఏదైతే కిడ్నీ పనిచేయడం లేదో అది రిజునవేట్ అయిపోతుంది. కిడ్నీ ఫంక్షన్స్ ఇంప్రూవ్ అయితాయి. ఓకే. అండ్ వెరీ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో. అండ్ మా ట్రీట్మెంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్ లేదు. మేము చూపించిన తర్వాత రికార్డ్ చేసుకున్న తర్వాత సో ఇంటికెళ్ళేసి కూడా మీరు అదే ఫాలో అప్ చేసేసాయి తప్పకుండా క్రియాటినిన్ తగ్గుతుంది, కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. డెఫినెట్లీ యూ మస్ట్ ట్రై. ఒకవేళ మీ డాక్టర్ గారు ఎవరికైనా మీకు డయాలిసిస్ సజెస్ట్ చేశారనుకోండి, ఫస్ట్ న్యాచురల్ వేస్‌లో ట్రై చేయండి. కాకుంటే ఆప్ట్ ఫర్ డయాలిసిస్. ఓకే. సో మా సెంటర్‌లో ఈ కిడ్నీ పేషెంట్స్‌కు జనరల్‌గా వాటర్ కన్జంప్షన్ తక్కువగా ఉంటుంది. హ్మ్. మేమేం చేస్తామంటే 2 చెంచాల గోక్రు, 1 చెంచా ధనియా, 1 చెంచా సోంఫ్, 1 చెంచా జీరా హ్మ్. ప్లస్ 1 లీటర్ వాటర్‌లో నానబెట్టేస్తాం నైట్. నెక్స్ట్ డే మార్నింగ్ బాయిల్ చేసి హ్మ్. పేషెంట్‌కు దినమంతా వాటర్ బదులు హ్మ్. మెడికేటెడ్ వాటర్ తాగమంటాం. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఓకే. నార్మల్ వాటర్ హ్మ్. ఎందుకంటే కిడ్నీ పేషెంట్స్ తక్కువ వాటర్ తీసుకుంటారు. హ్మ్. ఈ ఆఫీస్‌కెళ్ళినా, ఎక్కడెళ్ళినా ఈ మెడికేటెడ్ వాటర్ తాగడం వల్ల ఇట్ ఈస్ లైక్ ఎ మెడిసిన్. ఓకే. సో మా ట్రీట్మెంట్ వాటర్ నుంచి అవుతుంది, ఫుడ్ వల్ల వస్తుంది, ట్రీట్మెంట్ వస్తుంది, యోగా వల్ల వెళ్తుంది. హ్మ్. మా కిడ్నీని ఒక మెనీ వేస్ నుంచి మేము ట్రై చేస్తున్నాం కాబట్టి హ్మ్. సక్సెస్ రేట్ మా సెంటర్‌లో చాలా హై ఉందండి. ఓకే. అండ్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలని కూడా చాలా కామెంట్స్ వస్తున్నాయి. అవును. యాక్చువల్‌గా మా వెల్‌నెస్ సెంటర్ సికింద్రాబాద్ న్యూ బైన్‌పల్లి ఉందండి. డాక్టర్ హ్మ్. గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ నెంబర్ ఓకే. 7070 999 313 మా కాల్ సెంటర్ నెంబర్ అండి. హ్మ్. అప్రోచ్ అయితే ఫస్ట్ మా డాక్టర్స్ నలుగురు డాక్టర్స్ ఉంటారు. నేచురోపతి డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్, ఆక్యుప్రెషర్ డాక్టర్, హ్మ్. డైటీషియన్ అందరు డాక్టర్లందరూ చూసేసి అతనికి క్రియాటినిన్ ఎలా తగ్గాలి, హ్మ్. కిడ్నీ ఫంక్షన్స్ ఇంప్రూవ్ ఎలా అన్ని న్యాచురల్ వేస్‌లో చెప్తారు. డైటీషియన్ విల్ టెల్ వాట్ డైట్ టు బి టేకెన్. ప్లస్ యోగా పర్సన్ విల్ డిసైడ్ అతనికి ఏ యోగా చేస్తే అతని కిడ్నీ ఫంక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి. హ్మ్. సో ఈ కిడ్నీ ప్రాబ్లంతో పాటు కొంతమందికి హై షుగర్ ఉంటుంది, హై బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, మిగతా ప్రాబ్లమ్ అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. హ్మ్. దానికి కూడా మేము హెల్ప్ చేస్తాం. న్యాచురల్ వేస్‌లోనే హెల్ప్ చేస్తాము. ఓకే. ఒకసారి కంట్రోల్ అయిన తర్వాత చాలా మందికి డౌట్ వస్తుంది. మీ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుందా అని ఒక డౌట్ వస్తుంది. హ్మ్. వాళ్ళకి ఏం చెప్తామంటే కొన్ని స్పెషల్ కిడ్నీ ఎక్సర్సైజెస్ చూపిస్తాము. అవి హ్మ్. రోజు ఉదయం ఒక గంట, సాయంకాలం ఒక గంట అట్‌లీస్ట్ ఒక కొన్ని రోజుల వరకు చేయడం వల్ల కిడ్నీ ఫంక్షన్ పెరిగిపోతుంది. కిడ్నీ ఓకే. ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. చాలామంది టోటల్లీ కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయింది డాక్టర్ గారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చెప్పారు మా డాక్టర్స్. మేమన్నాము ట్రై చేయండి ఒక 3 వీక్సో, 2 వీక్సో ట్రై చేయండి. హ్మ్. అంటే 3 వీక్స్ తర్వాత మళ్ళీ కిడ్నీ డాక్టర్‌కెళ్ళిన తర్వాత మీ కిడ్నీ ఫంక్షన్ 20% ఇంప్రూవ్‌మెంట్ అయింది. 30% ఇంప్రూవ్ అయిందని చెప్పారు. సో హ్మ్. డెఫినిట్‌గా మీకు ఎవరైతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో డెఫినిట్‌గా మా నేచురల్ ట్రీట్మెంట్ ఒక ట్రై చేసి తగ్గకుంటే అప్పుడు ప్లానింగ్ చేయండి. తప్పకుండా చాలా మందికి 100లో ఒక 70-80% పేషెంట్స్‌కు తగ్గుతుంది. ఓకే. డెఫినెట్లీ యూ మస్ట్ ట్రై. ఓకే. And no థాంక్ యూ side అండి. effects also. ఓకే. థాంక్ యూ అండి.